నమస్తే అండి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి పోసాని కృష్ణమురళి గారు ఇప్పుడు ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారంటే ఆయన పైన రాష్ట్రంలో 30 నుంచి 40 కేసుల దాకా రిజిస్టర్ అయినాయి. నేను కేసులకు భయపడిన అంటున్నాడు, కానీ ఆయన బాగా భయపడ్డట్టున్నాడు. ఎందుకంటే ఎంత వస్తే అంత మాట్లాడాడు ఆయన. వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, మేము ఏం మాట్లాడినా చెల్లుద్ది అనే ఉద్దేశంతో చాలా దారుణమైనటువంటి విమర్శలు చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా వదిలిపెట్టకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆయనకి మెంటల్ కృష్ణ అని పేరు ఉంటుంది, నిజంగానే మెంటల్ కృష్ణ లాగానే మాట్లాడాడు. కాకపోతే ఏంటంటే ఇవాళ కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి వల్ల నేను నా కుటుంబాన్ని పట్టించుకోలేదు, నేను డబ్బులు సంపాదించాను కానీ నా కొడుకులు ప్రయోజకులు కాలేదు, వాళ్ళ ప్రయోజకులు కాకపోవటానికి నాకు రాజకీయాలే కారణం, కాబట్టి నేను ఇక నుంచి కుటుంబాన్ని మాత్రమే పట్టించుకుంటాను, రాజకీయాలు మాట్లాడను, ఏ రాజకీయ పార్టీ గురించి కూడా మాట్లాడను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్తూ, చంద్రబాబు నాయుడు గారి గురించి గతంలో నేను చాలా పొగిడాను, చాలా గొప్పగా మాట్లాడాను, తర్వాత ఆయన తప్పులు చేసినప్పుడు విమర్శలు చేశాను, ఇక నుంచి నేను రాజకీయాల్లో ఉండను, ఇక నన్ను వదిలేయండి అనే కాంటెస్ట్లో మాట్లాడాను. అంటే ఆయన మాట్లాడిన మాటలన్నీ రాజకీయాల నుంచి తప్పుకుంటే ఒప్పైపోతాయా? ఆయన తప్పు చేయలేదు అంటున్నాడు. తప్పు చేయలేనప్పుడు భయమే ఉంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నిలబడి పోరాటం చేయొచ్చు కదా, తప్పుకోవాల్సినటువంటి అవసరమే ఉంది. సరే, తప్పుకున్నాడు. రాజకీయాల నుంచి తప్పుకున్నంత మాత్రాన గతంలో ఆయన మాట్లాడిన మాటలన్నీ మర్చిపోవాలి. గతంలో ఆయన చేసిన తప్పులన్నింటినీ రాజకీయాల్లో తప్పుకుంటున్నాడు కాబట్టి వదిలేయాల. అంటే ఆయన ఉద్దేశం అదే, నేను రాజకీయాల్లో లేను, ఇంకా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాను, నేను ఎవరి గురించి మాట్లాడను కాబట్టి ఇక నన్ను వదిలేయండి అనే ఉద్దేశం. అలా వదిలేసుకుంటా పోతే అందరూ కూడా శ్రీరెడ్డి గారికి క్షమాపణ చెప్పింది. మరి ఆల్రెడీ ఎవరెవరిపైన అయితే కేసులు నమోదవుతున్నాయో వాళ్ళందరూ బయటకు వచ్చి క్షమాపణలు చెప్తున్నారు, తప్పైంది అంటున్నారు, ఇక మమ్మల్ని వదిలేయండి అంటున్నారు. అలాగే ఈయన కూడా తప్పైంది వదిలేయండి అంటే వదిలేస్తే వీళ్ళందరూ కూడా రేపు పొద్దున్నే మళ్ళీ అంటే వాళ్ళ అధికారం పోయింది కాబట్టి అణిగి తలొంచి మాట్లాడుతున్నారు. రేపు పొద్దున్న ఏ కొద్దిగా ఇదైతే మళ్ళా మామూలుగా వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళ యొక్క విశ్వరూపం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయిగా. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా శిక్షించాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌటు లేదు.